ఈ సమయంలో రాజమండ్రి ఏరియా సూపర్వైజర్ అయినటువంటి మన ప్రియులు పేతురయ్య గారు వచ్చి ఉన్నారు. వారు ఒక 5 నిమిషాలు వారు ఒక గ్రీటింగ్స్ని తెలియజేసి దేవుని మాటను మనకి వినిపిస్తారు. ఈ సమయంలో చప్పట్లు కొడుతూ సాధారణంగా వారిని కూడా ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనములండి. అలాగనే మరి నన్ను ప్రేమతో పిలిచిన సిఎఫ్జి నాయకులైన డాక్టర్ అల్లిబోయిన డేవిడ్ రాజు గారికి నా తరఫున కుటుంబం తరఫున వందనములండి. అలాగనే మరి ఏదిగిన అలంకరించిన పెద్దలు గండేశ్ రత్న గారికి వందనములండి, జేమ్స్ గారికి, సర్పంచ్ సూరిబాబు గారికి, సత్యబాబు గారికి, కురపారావు గారికి, పౌలరాజు గారికి, కరుణాకర్ గారికి, సైమాన్ గారికి, కాలేపు గారికి, సాల్మన్ రాజు గారికి వందనములండి. మీరు ఎక్కడున్నప్పుడు కూడా దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే మీరు కూడి వచ్చిన దేవుని ప్రజలందరికీ కూడా పేరు పేరున మీకు వందనాలండి. డాక్టర్ గారు సీని గారికి కూడా వందనాలండి. ఎవరిని మర్చిపోవద్దు, ఎవరిని మర్చిపోని అనుకోవద్దు. మీ అందరికీ పేరు పేరున వందనాలండి. మరి పరిచారకులు చాలా చక్కని వంటలు చేసి పెట్టిన పరిచారకులు కూడా వారికి కూడా మరి ఎక్కడున్నప్పటికి కూడా వందనములండి. మమ్మల్ని చాలా ప్రేమించి చాలా చక్కగా చూసుకుంటున్నారు వారికి కూడా వందనములండి. శుభాలు నన్ను చెప్పమన్నారు కనుక ఇక్కడ ఎవరో చెప్పినా అంతంత మాత్రమే ఉంటాయి, కానీ దేవుని పేరట కొన్ని మంచి మాటలు చెప్పాలని ఆశపడి ఉన్నారు సేవకులు. అందుకని అయ్యగారు అవకాశం ఇచ్చారు. శుభం అంటే ఏంటంటే మంచి మాట అని, మంచి వార్త అని. అసలు మన ఇండియాకి వెళ్ళిపోయేంటి వ్యక్తి అనుకుంటారు బహుశా. మరి నేను అలాగే మాట్లాడతాను. ఇండియాకి ఎందుకు వెళ్ళిపోయానంటే మన ఇండియాలో కాదు ఎక్కడా కూడా సత్య సువార్త సర్వసత్యం ప్రకటింపబడతలేదండి. మరి కలవర్ఫుల్ గాస్పల్ అధినేత అయిన డేవిడ్ రాజు గారు తప్ప మరి మిగతా వాళ్ళు ఎవరో కూడా అంతగా సత్యంలోకి నడిపించలేకపోతున్నారు. సువార్త ఏంటంటే ఈరోజు మీకు సర్వసత్యులు ఉన్నవారందరూ కూడా సంతోషకరమే. ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందం. ఎక్కడ చూసినా డబ్బా కట్టుకుండే బోధలో, డబ్బా కొట్టుకుండే రకరకాలైన ఆలోచనలు కలిగిన వారే. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా ఈ సరస్వతిలో ఉన్నవారందరూ కూడా ధన్యులు. మీ అందరిని బట్టి, మమ్మల్ని అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇది శుభవర్తమానము. ఎందుకంటే మంచి మార్గంలో ఉన్నాం, మంచి నాయకులు మనం కలిగి ఉన్నాం. సిఎఫ్జీలో సభ్యులుగా ఉండటము, సేవకులుగా ఉండటమే గొప్ప ధన్యత, సంతోషకరము. ఎందుకంటే ఇటువంటి నాయకులు మనకి చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించలేదు. ఎవరిని చూసినా మాటలోను అన్ని విషయాల్లో కూడా తప్పిపోతున్నారు. మరి మన దైవజనుడు డాక్టర్ అల్లిబోయిన డేవిడ్ రాజు గారు మాటలో కానీ, చూపులో కానీ ఎక్కడా మన విషయంలో తప్పుపోయినట్లుగా మనం ఇంతవరకు చూడలేదు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. 2017 సంవత్సరంలో నేను బైబిల్ తరగతులకు రావటం జరిగింది. 2018లో ఇక్కడ క్రిస్మస్ జరిగింది. అప్పుడే పాపం సర్పంచ్ సూరిబాబు గారు దీనికి స్టేజ్ చేశారు. ఇక్కడ చాలా కష్టపడి పనులు చేశారు, వాళ్ళు చేయించారు. అప్పటి నుంచి పరిచయం ఆయన కూడా మాకు. అయితే మరి ఇన్ని సంవత్సరాల బట్టి నుంచి ఏకదాటిగా మేము అలా కలిసి ఉంటాం. కారణం ఏంటంటే నాయకులను బట్టి. సామెతల గ్రంథంలో ఉంటుంది, నాయకులు లేని జనులు చెడిపోతారని. మంచి నాయకులు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా మాకు ఆనందంగా కూడా ఉంది. అలాగనే మరి బైబిల్ క్లాసెస్లో కానీ, బైబిల్ తరగతుల్లో కానీ మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నారు. ఈ రోజున రాజమండ్రిలో పేతురు అంటే ఎవరో తెలియదు. ఒకప్పుడు ఎవరో తెలియదు, అసలు ఇతను పాస్టరేనా అనుకున్నట్లుగా ఉండేవారు ప్రజలందరూ కూడా. మరి ఎప్పుడైతే నేను 2017 నుంచి నేను ఇక్కడ రావటం జరుగుతుందో, మరి సేవకుని బట్టి, సేవకుని దగ్గర నేర్చుకున్న వాక్యాలను బట్టి ఈ రోజున మరి నన్ను గుర్తించి అనేక మంది ఆహ్వానం పలుకుతున్నారు. వాక్యం చెప్పడానికి కానీ,
గ్రీటింగ్ చెప్పడానికి కానీ కొన్ని పనుల్లో వారు నన్ను వాడుకుంటున్నారు. ఇదంతా దేవునికే కలగాలి, నాకు కాదు. రెండోది మరి సిఎఫ్జిఎంకే కలగాలి ఘనత, రెండో ఘనత. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇంత బలంగా మేము తయారవటాకో మరి ఇలా నిలబడి మాటలు చెప్పటాకో అసలు నాకు మహా సిగ్గి. నేను బాప్తిసం పొందిన ఇప్పటికి 24 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పొందినప్పుడు అసలు మాట్లాడటానికే భయపడిపోయేవాడిని. ఇక్కడికి వచ్చిన కాడి నుంచే మరి ఇలాగే మీ ముందు మీరు నిలబడి మాట్లాడుతున్నానంటే ఆ ధైర్యం కూడా మరి ఇక్కడ నేర్పించిన దైవజనులను బట్టే. కనుక దేవునికి మహిమ, దైవజనులకు కూడా ఘనత నేను గౌరవిస్తున్నాను. నిజంగా మరి సిఎఫ్జిలో ఉన్నవారందరికీ సంతోషకరము శుభాలు తెలియపరుస్తున్నాను. ఏంటంటే మంచి నాయకుల్ని, మంచి వాక్యాన్ని, నిజదేవుడిని మనం కలిగి ఉన్నామని గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను ఈ మాట. ఎక్కడ చూసినా మన ఇతరుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఎవరు డొప్పు వారు కొట్టుకుంటున్నారు. మరి మనం సరస్వచ్యులో ఉండి, నిజబోధలో మనం ఉండి, మంచి నాయకులు మనం కలిగి ఉండి, మనం ఇంకా మరి గొప్పలో చెప్పుకోం. ఇది అంతంత మాత్రమే గొప్ప చెప్పుకునే వారుగా మనం లేము. కనుక మరి మనం ఎక్కడైనా తలెత్తుకుండి ధైర్యంగా చెప్పగలం. ఈ రోజున రాజమండ్రిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి గొప్ప గొప్ప సేవకులు ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఇటువంటి వాళ్ళందరూ కూడా మన సిఎఫ్జిఎం సేవకులు. డాక్టర్ అల్లిబోయిన డేవిడ్ రాజు గారు వాక్యం మరి ఆ బ్యానర్ మీద వేసినప్పుడు, ఆ ఫోటోలు వేసినప్పుడు వాటి మట్టి పెద్ద పెద్ద నాయకులు కొంచెం కలవరం చెందుతున్నారు. కారణం ఏంటో తెలుసండి? వాక్యాన్ని బట్టి కలవరం చెందుతున్నారండి. 2023లో పెద్ద బ్యానర్ వేయించాం రాజమండ్రిలో. ఏంటి కోట్లింగాలపేటలో పేతురు అన్న వ్యక్తి ఉన్నాడంట, పెద్ద మొత్తం మీటింగ్లు పెడుతున్నాడంట, ఎవరో నాయకులు వస్తున్నారంట, వాక్యం చాలా బాగుందంట అని టాక్ వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా భయపడిపోయి నా దగ్గరికి రాకుండా ఒక 15 మందిని ఆప్ చేశారండి. వాళ్ళు చర్చికి వెళ్ళి కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు కూడా. అక్కడ కోట్లింగాలపేట నెగ పెట్టేశారు. ఏమని నెగ పెట్టారంటే ఎక్కడికి వెళ్ళకుండా ఆప్ చేసుకున్నారు వాళ్ళు. అలా మాట చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. అంతేనమ్మా, సర్వసత్యం దగ్గర రానవరో వస్తే ఇలాగ ఆగిపోతున్నారు. మరి మీరు తెలుసుకోండి, ఇంకా అలా మాటలని మీరు ఆగిపోతే అది మీకే నష్టం తప్ప కానీ మాకైతే కాదు, మేము తెలియపడుతున్నామని చెప్పినప్పుడు వాళ్ళు చిందిస్తున్నారండి. సువార్తకు కానీ మీటింగులకు కానీ రాలేకపోతున్నారు, భయపడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ సేవకులకి భయపడిపోతున్నారు. దేవుని దయ వల్ల మరి ఇలాగ ఇంత కృప ఉన్నదంటే కారణం ఏంటంటే దేవుడు మనకు మంచి నాయకుల్ని, సర్వసత్యంలో నడిపించే నాయకుల్ని మంచి డ్రైవర్గా మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఈ శుభాలు ఏంటంటే ఈరోజు మనకు నాయకులు దొరకటమే, ఇలాంటి నాయకులు దొరకటమే, ఈ సర్వసత్యం దొరకటమే చాలా సంతోషం. ఇదే శుభము. ఎందుకంటే దేవుని అందరూ కలిగి ఉన్నారు, యేసయ్యని అందరూ కలిగి ఉన్నారు. యేసయ్య 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 అని పిలిచేవారు అనేక మంది. అందుకనే ప్రభు అంటాడు, యేసు ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యములో రారా కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వారే దేవుని చిత్తములో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని. అలాగే మరి పరలోకమున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం ఖచ్చితంగా సిఎఫ్జిఎంలో ఉండాలని. మరి ఇక్కడ మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉడుదురుకులు వచ్చినా, అవసరమైన ప్రాణాలని విడిచిపెట్టాలి. కానీ ఇందులోంచి తొలగిపోయామంటే మనం నష్టపోయే అవకాశం ఉందని ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరలా అవకాశం ఇచ్చేస్తున్నాను. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలండి మీ అందరూ కూడా.